హాయ్ అండి, వెల్కమ్ టు స్పీడ్ వీల్స్. నేను అయితే మీ నాగేంద్ర. చెప్పగా క్రిస్మస్ ఆఫర్స్ అయితే చాలా ఉన్నాయి. సో సేమ్ ఆటో డీల్స్ కూడా చాలా కలెక్షన్ అయితే మనకు తెలిసింది. ఈరోజు అయితే ఆటో డీల్స్ దగ్గరికి వచ్చాను. చాలా బడ్జెట్ వెహికల్స్, లగ్జరీ వెహికల్స్ అన్ని చాలా మోడల్స్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఒకసారి మీకు అన్ని చూపించే ప్రయత్నం చేస్తాం. ఒకసారి అయితే నాతో పాటు అండి. ఫస్ట్ అయితే మనం ఇక్కడ కియా వెహికల్ అయితే ఉంది, కియా సెల్టాస్. చాలా బాగుంటుంది వెహికల్ అయితే, దీని స్పెషల్గా చెప్పక్కర్లేదు. బడ్జెట్లో లగ్జరీ వెహికల్ అని చెప్పొచ్చు. ఇది మనకు వచ్చి 2022 మోడల్. ఇది డీజిల్ వేరియంట్, 35,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 15,50,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. మనకి లోపల అయితే టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి దీని ఫీచర్స్ వచ్చి. అండ్ ఫుల్లీ అప్డేటెడ్ వెహికల్ ఇది, సెన్సార్స్ కూడా ఉంటాయి. సో బెస్ట్ వెహికల్ ఇది బడ్జెట్లో, కియా సెల్టాస్. సో తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ టాటా ఉంది, నెక్సాన్ వచ్చి. ఇప్పుడు చాలా బాగుంటుంది వెహికల్ అయితే. ఇది వచ్చి మనకి 2020 మోడల్. ప్రైస్ వచ్చి 15 lakhs ఇష్యూల్ ప్రైస్ ఉంది. ఈవీ వెహికల్ ఇది వచ్చి. సో ఇది కూడా బడ్జెట్లోనే ఉంది. ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు మనకి బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి. మనకి నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ సుజుకి MX-6 ఉంది, చీటా 2022 మోడల్, పెట్రోల్ వేరియంట్, 65,000 కిలోమీటర్స్ తిరిగింది. దీని ప్రైస్ చూసుకుంటే 11,50,000 ఇష్యూ ప్రైస్ ఉంది. దీని ఫీచర్ చూసుకుంటే మనకి కూడా టచ్ డిస్ప్లే ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది, 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సరే మీకు లోపల ఇంటీరియర్ కూడా చూపిస్తా, అక్కడ స్పేస్ని బట్టి ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు నాతో పాటు వచ్చి. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే కొంచెం చాలా స్పేస్ ఎక్కువ ఉంటుంది వెహికల్లో. సరే చూపిస్తా ఇంటీరియర్ కూడా మీకు చూడొచ్చు. యూజర్గా టచ్ డిస్ప్లే అండ్ ఎయిర్ బ్యాగ్స్ మీకు తెలుసు ఆల్రెడీ. ఎయిర్ బ్యాగ్స్ మొత్తం దీనికి 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. అండ్ కొంచెం ఆటోమేటిక్ ఇస్తే బాగుండే, బట్ ఆటోమేటిక్ కాదు. మీరు చూసుకోవచ్చు ఓవరాల్గా 6 సీటింగ్. మనకి బ్యాక్ కావాలంటే సీట్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే డౌన్ చేసుకోవచ్చు. సో ఆప్షన్ అన్ని వెహికల్స్లో కూడా ఉంటుంది. మీకు తెలియదేముంది స్పెషల్గా. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి దీనికి సెంట్రల్ ఏసీ. సో అది ప్లస్ అని చెప్పొచ్చు. లైక్ ఇన్నోవాలాగా దీనికి కూడా సెంట్రల్ ఏసీ, ఇన్నోవాలాగానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏముండదు. చూసుకోవచ్చు. వచ్చి మనకి 11,20,000 ఇష్యూల్ ప్రైస్ ఉంది, బట్ ప్రైస్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ఒకసారి మీరు సైడ్ విజిట్ చేసి వాళ్ళతో మాట్లాడుకుంటే బాగుంటుంది వెహికల్ అయితే, లగ్జరీగా బట్ బడ్జెట్లో. అండ్ కలర్ కూడా డిఫరెంట్ కలర్ కాబట్టి కొంచెం మట్టి ఎక్కడెక్కడ ఉన్న వెహికల్లో కనిపిస్తుంది మనకి. సో వెహికల్ అయితే బాగుంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనం ఇక్కడ హోండా సిటీ ఉంది, 2018 మోడల్, పెట్రోల్ వేరియంట్, 56,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ వచ్చి 9,25,000 ఇష్యూల్ ప్రైస్ ఉంది. వెహికల్ అయితే చాలా బాగుంటుంది, చాలా డిమాండ్ ఉంది వెహికల్కి. దీన్ని ఓనర్ మాడిఫై చేయించుకుని ఉంటున్నారు. టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది, అండ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది. ఇది కూడా ట్రై చేయొచ్చు మనకి బడ్జెట్లో వెహికల్ కావాలనుకుంటే. ఇది కూడా సేమ్ అంతే. ఇది హోండా వెర్నా 2016 మోడల్, డీజిల్ వేరియంట్, 49,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ వచ్చి 7,80,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. నెక్స్ట్ అవుతుంది ప్రైస్ కూడా. నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ హోండా వెర్నా ఉంది, 2013 మోడల్, డీజిల్ వేరియంట్, 85,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 5,25,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా బాగుంది వెహికల్ అయితే. నెక్స్ట్ చూసుకోవచ్చు మనకి ఇక్కడ హోండా సిటీ SV ఉంది, 2014 మోడల్. ఇది కూడా డీజిల్ వేరియంటే, 79,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 6,25,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. సో వెహికల్ అయితే చాలా బాగుంది, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏం లేవు. కలర్ కూడా డిఫరెంట్ కాబట్టి దీనికైతే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్. ఇక్కడ స్క్రాచెస్ కానీ ఏమీ లేవు, చాలా బాగా మెయింటైన్ చేసి ఉన్నట్టు ఓనర్ కూడా. సో నెంబర్ కూడా చూసుకోవచ్చు, 4509. చాలా మందికి లక్కీ నెంబర్ కూడా ఉండొచ్చు కదా, 9. సో ఆ విధంగా కూడా ప్లస్ అవుతుంది ఈ వెహికల్ మనం పర్చేజ్ చేసుకుంటే. బాగుంది వెహికల్ అయితే ఓవరాల్గా. నిస్సాన్ సన్నీ ఉంది, XL 2014 మోడల్, పెట్రోల్ వేరియంట్, 76,000 కిలోమీటర్స్ తిరిగింది. జస్ట్ ప్రైస్ మాత్రం చాలా తక్కువ ఉంది, 4,30,000 నెక్స్ట్ ప్రైస్ ఉంది. బడ్జెట్లో అసలు బెస్ట్ ఈ వెహికల్ మనం పర్చేజ్ చేసుకోవడం. సో ట్రై చేయొచ్చు, వెహికల్ కూడా బాగుంది. ఇది చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప వెహికల్ అంతా గుడ్ కండిషన్లో కూడా ఉందని చెప్పేసి అంటున్నారు, చూడొచ్చు. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి మారుతి షిఫ్ట్ ఉంది, డిజైర్ 2017 మోడల్, పెట్రోల్ వేరియంట్. ఇది కూడా
55,000 కిలోమీటర్స్ తిరిగింది, 6,40,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. సో చాలా మంది అడుగుతున్నారు కదా స్విఫ్ట్ డిజైర్ వెహికల్స్ కావాలనుకునే వాళ్ళకి, ఇది రీజనబుల్ ప్రైస్లో ఉంది. సేమ్ ఇది కూడా అంతే, డిజైరే, మారుతి స్విఫ్ట్ డిజైరే. ఇది వచ్చి 2017 మోడల్ డీజిల్ వేరియంట్, 69,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 7,15,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. సో బాగుంది వెహికల్ అయితే, ఇది కూడా కొంచెం బడ్జెట్లో ట్రై చేయాలనుకుంటే. నెక్స్ట్ వచ్చి మనకి హోండా అమేజ్ ఉంది, 2015 మోడల్ వచ్చి, ఇది వచ్చి డీజిల్ వేరియంట్, 74,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 4,75,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. ఫీచర్స్ అంటే పెద్దగా ఏమి ఉండవు, బట్ వెహికల్ అయితే బాగుంది. మైలేజ్ చూసుకుంటే మనకి 20+ వరకు మైలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సేమ్ ఇది కూడా మనం చూసాం కదా, MXL6 ఇది జెటా 2020 మోడల్ పెట్రోల్ వేరియంట్, 83,000 కిలోమీటర్స్ తిరిగింది. 9,90,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. ఇది కూడా ఫుల్లీ హై అండ్ వర్షన్ వెహికల్, అప్డేటెడ్ వెహికల్. లోపల ఇంటీరియర్ కూడా చాలా బాగుంటుంది. టచ్ డిస్ప్లే ఉంది, బ్యాక్ కెమెరా ఉంది. దీనికైతే 4 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్, ఒకసారి ఇది కూడా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ హుండై వెన్యూన్ ఉంది, ఇది మనకి 2020 మోడల్ పెట్రోల్ వేరియంట్. ఇది వచ్చి 82,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 8,60,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. వెహికల్ అయితే చాలా బాగుంది, ఇది కూడా బడ్జెట్లో ఉంది. దీని ఫీచర్ చూసుకుంటే మనకి ఇక్కడ టచ్ డిస్ప్లే, దీనికి టచ్ డిస్ప్లే ఇవ్వలేదు. ఇది వెహికల్ అయితే చాలా బాగుంది, వెహికల్ బడ్జెట్లో కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్ ఉన్న వెహికల్కి. సో ట్రై చేయొచ్చు, ఇది కూడా బడ్జెట్లో వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి. నెక్స్ట్ మనకి ఇక్కడ బ్రీజా ఉంది, మారుతి ZDI 2016 మోడల్ డీజిల్ వేరియంట్, 52,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 7,85,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. వెహికల్ అయితే చాలా బాగుంది, కలర్ కూడా కొంచెం షైనింగ్ కలర్ లా ఉంది. దీనికి కూడా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. ఇది కూడా బడ్జెట్లో ఉంది, ఒకసారి ట్రై చేయొచ్చు బ్రీజా వెహికల్ కూడా. నెక్స్ట్ ఇది వచ్చి హుండై వెన్యూ 2020 మోడల్, 37,000 కిలోమీటర్స్ తిరిగింది. 8,50,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. ఇది పెట్రోల్ వేరియంట్, మన మైలేజ్ కూడా చాలా బాగుంటుంది. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్ అయితే, ఎక్కడ స్క్రాచెస్ కానీ ఏమి లేవు, బాగా మెయింటైన్ చేశారు ఓనర్ కూడా వెహికల్ని. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మారుతి షిఫ్ట్ ఉంది, VXI 2018 మోడల్ పెట్రోల్ వేరియంట్, 87,000 కిలోమీటర్స్ తిరిగింది. 66,55,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా బాగుంది వెహికల్ అయితే, బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు మీరు. సో ఇది కూడా అంతే సేమ్, బట్ ఇయర్ ఒకటే చేంజ్. 2012 మోడల్ ఇది, 58,000 కిలోమీటర్స్ తిరిగింది. ఇది వచ్చి 4,90,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా బాగుంది వెహికల్ అయితే, బడ్జెట్లో ఉంది. ఇది కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చి మనకి ఇక్కడ మారుతి బెలెనో ఉంది, 2017 మోడల్ పెట్రోల్ వేరియంట్, 66,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 7,20,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు ఒకసారి వెహికల్ని. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మనకి ఇక్కడ మారుతి వ్యాగనర్ ఉంది, VXI 2013 మోడల్ పెట్రోల్ వేరియంట్, 62,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే 3,45,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. సో పెట్రోల్ కాబట్టి మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, అండ్ వెహికల్ కూడా చాలా స్మూత్ గా రన్ అవుతుంది పెట్రోల్ వెహికల్ కాబట్టి. పెట్రోల్ వెహికల్ ఏదైనా అంతే. నెక్స్ట్ చూసుకుంటే హుండై i10 ఉంది, 2012 మోడల్, 81,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ చూసుకుంటే చాలా తక్కువ ఉంది, 2,95,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంది, బడ్జెట్లో వెహికల్ కావాలంటే ఇది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి వ్యాగనర్ ఉంది, 2007 మోడల్, ఇది కూడా పెట్రోల్ వేరియంట్, 74,000 కిలోమీటర్స్ తిరిగింది. ప్రైస్ వచ్చి 2,05,000, జస్ట్ చాలా తక్కువ. ఇది కూడా కొంచెం ఓల్డ్ వెహికల్ కాబట్టి బడ్జెట్లో వస్తుంది. సో ఇది కూడా ట్రై చేయొచ్చు బడ్జెట్లో వెహికల్ కావాలనుకుంటే. మారుతి ఆల్టో 800 మోడల్, 2021 మోడల్ పెట్రోల్ వేరియంట్, 66,000 కిలోమీటర్స్ తిరిగింది. 4,60,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. ఇది కూడా మనం ట్రై చేయొచ్చు బడ్జెట్లో వెహికల్ కావాలనుకుంటే. ఇది చూసారు, మీకు తెలిసే ఉంటుంది, మారుతి TEV 300 2017 మోడల్ డీజిల్ వేరియంట్, 95,000 కిలోమీటర్స్ తిరిగింది. 7,70,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. సో వెహికల్ చాలా బాగుంటుంది, ఇది స్పేస్ ఎక్కువ, ఎక్స్యూ వెహికల్ లా ఉంటుంది చూడడానికి. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ఇన్నోవా ఉంది, ఇప్పుడు ఈ మోడల్ రావట్లేదు, సో అందుకే ఇంకా చాలా డిమాండ్ ఉంది. ఇది వచ్చి మనకి 2014 మోడల్, 1,00,000 కిలోమీటర్స్ తిరిగింది. 11,00,000 ఎక్స్యూల్ ప్రైస్ ఉంది. సో ఇది కూడా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది కూడా బడ్జెట్లో ఉంది వెహికల్ అయితే. చూసారుగా, మన ఆటో డీల్స్ అయితే చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి బడ్జెట్లో. 1,00,000 నుంచి 30 lakhs వరకు, 40 lakhs వరకు చాలా ప్రీమియర్ వెహికల్స్ అయితే ఉన్నాయి. సో న్యూ ఇయర్ కూడా వస్తుంది, సేల్స్ అయితే చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఒకసారి అయితే వెహికల్స్ ట్రై చేయండి.
మన ఆడియో డీల్స్కి అయితే రండి. నెంబర్ అయితే డిస్ప్లేలో స్క్రోల్ అవుతుంది. మనకి లొకేషన్ వచ్చి నియర్ మెట్రో స్టేషన్ 100 ఫీట్ రోడ్. చూస్తూనే ఉండండి స్పీడ్ వీల్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. థ్యాంక్ యూ.